నీ అబ్బా గబ్బు సుబ్బిగా నా ఉద్యోగం పీకుతావరా? నీ పందిరి పీకిందాకా నిద్రపోనరే. అరే అలీ ఇలా రారా. ఎక్కడికి వెళ్తున్నావురా? బళ్ళకి. ఓరే నీ అబ్బా 5వ తరగతి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నావు. ఇదో చిన్న పందిరి ఇలా రారా. ఎక్కడికి చెప్తాను రా. ఊరి నీ పాదు మీద నా పందిరి ఇంకా ఓడి వేసుకోలేదంటరా. ఆ సుబ్బయ్య గారు నాటు పందిలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడి కోసం 6 తట్ల పేడ 10 రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను. యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా? వేసుకో వేసుకో వేసుకో. నువ్వు ఒకటి తిరుగు. రారా రా. కనిపించడం లేదు. కంద పిల్లని. ఎవరు తాలూకో? సూరిపండు మేనకోడ. మా సూరిపండు గారి మేనకోడవా? ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆ నా దగ్గరే పని చేస్తున్నాడు. తనకి ఎవరు లేరని చెప్పాడేంటి? మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది. నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు. తెల్లాళ్ళ క్రితం మా అమ్మ కూడా చచ్చిపోయింది. అప్పటి నుంచి శవం మీద పైసలు ఏరుకుంటూ బతుకుతున్నాను. అది చూసి మా మావయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ పేరేంటి? జ్యోతిమాలిని. జ్యోతిలక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేంటి? ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి పెట్టారు. ఏంటలా చూస్తున్నారు? మావయ్య ఎవరన్నా మీరు చేయి కాడలేదు. నేను రా. ఓ సుబ్బయ్య గారు మీరా? నెత్తని ముసుగొచ్చుకొని తీసుకెళ్తాను. నేను కాకులకు పిండాలని పెట్టడంలా. యజమాని నన్ను పట్టుకుని ఏంట్రా మాటలు? ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య ఏంటి పందిరి? పీకుతాను రా. కోపం వచ్చినప్పుడు పీకుతాను, ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను. నీ అక్క కూతురుని తీసుకొచ్చావంట కదా, పిల్ల ముగ్గట్టినట్టుగలలాగా పెట్ట 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 పెట్టలు ఆడిపోతుందిరా. ఇదిగో జ్యోతిమల్ని ఒక గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చి పెట్టవా? ఏంటి అప్పుడే తమ రావటం, పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా? ఏమంటే మీకు దండం పెడతాను, మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి. అది పెద్ద మనిషి 4 సంవత్సరాలు అయింది. కోడీలు వేసుకొని 4 రోజులైంది. పైగా పందిరి వేయాల్సిన పిల్ల. దాని సంబంధాల కోసం చూస్తున్నామండి. పెళ్లి ఖాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా. పెళ్లి ఖాయమైపోయిందా? పెళ్లి కొడుకు ఎవడు? ఎదుగుండా నన్ను పెట్టుకుని పెళ్లి కొడుకు ఎవరా అని అడుగుతాంటే మీరా? మా జ్యోతిమల్ని ఏమన్నా కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనుకున్నారా? నాకు మాత్రం ఏం తక్కువరా? అసలు వస్తుంది. ఏ లాభం? చొక్కాయే లేదు. కొట్టిస్తా. ఈ రోజు నుంచి చొక్కాలే చొక్కాలు. ఒరే సూర్యబొన్ను, ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా. జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా. ఏమని? లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనా? వయసు సంబంధం ఏంట్రా? చూడు, పిండాలు పెంచిన కండలు చూడరా. కాదనుకురా. నేను ఖచ్చితంగా కాదంటాను. ఆ పెళ్లి ఖర్చంతో నేనే పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఒప్పుకోను. పట్టు చీరలు కొని పెడతాను, బంగారం పెడతాను. కాదని బాక నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే. ఏడే చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి. ఓహో, ఓరి నీ సిగ్గు మండా. నీ సోకులు వగలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టే ఉంది. కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక. సూరిపండు వస్తున్నానండి. సూరిపండు వస్తున్నానండి. ఏంట్రా ఆలస్యం? మీదే ఆలస్యం. నేను రెడీ. మేము కూడా రెడీయే. నేను రెడీ అంటావేంట్రా? నువ్వెందుకు? నేను కాదండి, అమ్మాయి లోపల పంపడానికి. తొందరగా పంపించు, ముహూర్తం టైం అయిపోతుంది. ఓరి నీ సిగ్గు మీద పందిరయ్యోయ్. అభంశుభం తెలియని పసిపిల్ల, పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. తెలుసురా బాయ్. ముద్దుల్లో ముంచెత్తేను చూసావు కదా, పగలుని పెట్టాను. సరే గాని దీని సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. వేరే వేరే గదుల్లో పడుకోండి. అలాగే. ఇప్పుడు వస్తా. కూర్చో. చిచ్చిపుచ్చి ముసిని దుంపదగా రూపాయి లడ్డు నేలపాలు చేసావు కదంటే ఎరుకుదన్నా. నేను ఏరుకోను. ఇదిగా పోనీ ఈ అరటి పండు తిన. మీ పండు మీరు తినండి, నా పండు నేను తింటాను. అదేంటి శోభనం రోజున విడివిడిగా పండు తినకూడదు, ఒకే పండు ఇద్దరు తినాలి.
అబ్బో అమ్మో ఆ. ఉంది పాలు తాగండి. చాలు చాలే గానీ ఇంక ఈ 10 రూపాయలు బుద్ధిగా స్కూల్కి వెళ్ళు ఏంటో రే సుబ్బయ్య నీకు చొక్కా ఎందుకురా జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా నీ బతుకు పందిరి మంతం అయిపోయిందిరా నీకు చొక్కా అచ్చి రాలేదురా రే ఏంటో రే నన్ను నానా తిప్పలు పెడతావా దొరికిపోయావరా సుబ్బయ్య నా మేనకోడల్ని శోభనం రాత్రి మర్డర్ చేశావు ఆటోటి ఈ పాయింట్ మీద అల్లుతాను చూడు పందిరి ఇంక మీ నాన్న బతుకు కబడ్డీ 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 ఏంటో చూస్తా పదా అయ్యో 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 ఓసే నీ పాదు మీద నా పందిరి ఏంటలా రెచ్చిపోతున్నావేంటే మా నాన్న రోగం కుదిర్చేసావుగా ఆ. ఇక మన పెళ్ళైపోతే మన జీవితమే మళ్ళీ పందిరైపోద్ది. నేను తీగ నువ్వు పందిరి, నేను ఇండా పాకి నిన్ను అల్లుకుపోతాను. ఉండు తర్వాత బాగుంది కానీ అదిగో వస్తున్నాడు వాడికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి లే 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 అబ్బా ఒరే సూరిపండు మా జ్యోతిమాలిని గురించి నేను తిరగని ఊరు లేదు, తిరగని ఈది లేదు, ఎతకని చెరువు లేదు, ఎతకని బావి లేదురా. నీకు కాని కనిపించిందా? ఎట్టా కనపడుద్దండి కట్నం లేదన్న కోపంతో నా మేడగోళ్ళని గొంతు పిలిచి చంపేసి మాయం చేశావు కదా ఆటో పెట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇస్తా నిన్ను మర్డర్ కేసులు ఎదిగిస్తా నీ పాడి మీద పందిరేస్తా ఏయ్, నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా? ఇదంతా అబద్ధం. అబద్ధం కాదండి ఊరంతా కుక్కరకో అని కోడ ఎక్కువస్తుంది నేను పోలీస్ అయ్ బాబోయ్, ఒరే సూరిపండు చెప్పేదనరా అట్ట కూర్చో చెప్తా. ఉండే, కూర్చోరా కూర్చోరా, ఉండు. కూర్చో ఆ. కాలు ఇక్కడ పెట్టానా? ఒరే ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతావంట్రా? ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఇంట. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి? నానా ఆ. ఈ రోజు నుంచి నీకు గుమ్మడి గింజంత బెల్లం పెడతా, ఆ? ఆ, ఆహా. 12 పంచదార పలుకులు పెడతా, ఓహో ఆ, ఆ. కాకుల దగ్గర ఏరుకొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా. చెప్పు తీసుకొని కొడతా ఆ. చేతి ఆ. దరిద్రుడా నీలాంటి శనిదానాలు పుచ్చుకునేవాడు మాట సచ్చినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తా. నేను జైలు పాలైపోతే నా బిడ్డ బతికేమైపోద్దురా? నువ్వేం మాట్లాడబెట్టే? సూరిపడ్డు ఆ. మా నాన్న ఏమైనా చేసి తలుచుకుంటే నన్ను చంపి నా శవం మీద నుంచి నడిచేడు. ఓసని అమ్మ గడుపు మాడ ఈ సెంటిమెంట్ పందిరేంటి అవునన్నా నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెళ్ళ తాళి కట్టి దాన్ని ఏలుకోరా నాన్న. నాన్న ఆ. నువ్వు అన్ని మర్చిపో. ఆ. నేను వెళ్ళి పళ్ళెం తెస్తాను, ఆయన కాళ్ళు ఆ. కడిగి కూతుర్ని అడ్డం పెట్టుకొని బతికిపోయావు ఆ. సిట్ డౌన్ ఆ. కూర్చో ఆ. కూర్చో